సౌవర్ణ కంకణ జన జన నినదంబు సింజనీరవముతో చెలిమిసేయ తాటంకమణిగణ ధగధగ దీప్తులు గండమండల రుచి కప్పి కొనగా ధవళ తరాపాంగ ధళధళ రోచులు బాణజాల ప్రభా పటలి నడప శరఘాత ఘుమఘుమ శబ్దంబు పరిపంతి సైనిక కలకల స్వరములుడుపా వీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలసి భామిని అయ్యనో కాకయనగా ఇషువు దొడుగుట దివుచుట ఏయుటెల్లా ఇరుగు రాకుండననిసేసే ఇందువదనా. సత్యభామ యుద్ధం చేసే వైభవాన్ని పోతనామాచ్యుల వారు ఈ పద్యంలో వర్ణించారు. సత్యభామ ధనుష్టంకారం చేయగానే ఆమె చేతి సువర్ణ కంకణాల చప్పుళ్ళు నారి చేసే ధ్వనితో కలిసిపోయి స్నేహం చేస్తున్నాయా అన్నట్లున్నాయి. ఆమె చెవుల దుద్దుల మణుల కాంతులు చెక్కిళ్ల కాంతులను కప్పివేస్తున్నాయి. కడగంటి చూపుల ధళధళ కాంతులు బాణకాంతులతో సయ్యాటలాడుతున్నాయి. బాణప్రయోగం వల్ల ఉద్భవించే ధ్వనులు శత్రుసేనులు చేసే కలకల శబ్దాలను అణిచివేస్తున్నాయి. సత్యభామ చేస్తున్న యుద్ధం చూస్తుంటే వీరగుణము, శృంగారభావము, భయ విశేషము, రౌద్ర లక్షణము, విస్మయ పద్ధతి అన్నీ కలిసి ఒక్కటిగా ఈ వీరనారి రూపంలో సాక్షాత్కరించాయా అన్నట్లు అద్భుతంగా ఉంది. కాకపోతే వింటిలో బాణాన్ని ఎక్కుపెట్టడం గాని, లాగడం గాని, శత్రువు మీద వేయటం గాని ఎప్పుడు జరిగాయో కూడా తెలియరానట్లు అంత వేగంగా యుద్ధం చేసిన సత్యభామ లోకైక వీరనారి కాక మరేమవుతుంది? పరుచూచున్ వరుచూచున్ వంపన్ అలరింపన్ రోషరాగోదయా విరత భ్రూకిటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరగన్ కన్నుల కెంపు సొంపు పరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్. సత్యభామ యుద్ధం చూడముచ్చటగా ఉంది. వీర శృంగార రసాలను రెండింటినీ ఒకే సమయంలో ప్రదర్శిస్తూ అతి విలాసంగా ఒక ఆటగా యుద్ధం చేయసాగింది. శత్రువును చూసేటప్పుడు అతనిని బాధపెట్టి వధించేటట్లు చూస్తుంది. నాథుడైన కృష్ణుణ్ణి చూసేటప్పుడు అతనిని అలరించేటట్లు చూస్తుంది. నరకుని పట్ల కోపంగా, పెనిమిటి పట్ల అనురాగంతో కనబడుతుంది. భృకుటిని ముడిచి తీక్షణంగా నరకుణ్ణి మందహాసాలు పరిపి శ్రీకృష్ణుణ్ణి వీక్షిస్తుంది. కళ్లల్లో ఎరుపు జీరలు నిండేటట్లు తీవ్రాతి తీవ్రమైన శస్త్రాస్త్రాలు ప్రయోగించి నరకుణ్ణి నొప్పిస్తూ, కళ్లల్లో ఇంపు సొంపులు కురిపిస్తూ, ప్రియపతిని సరసమైన చూపులతో ఆనందింపజేస్తూ చంద్రముఖి అయిన సత్యభామ చిత్ర విచిత్రంగా యుద్ధం చేస్తున్నది.